కార్యక్రమం ఇప్పుడు మొదలెడదాము. నా పేరు గోపాల్ పొనంగి. ఈరోజు మీరందరూ మన రామ్ యలమంచిలి గారి తానా ఎలక్షన్స్లో ఫర్ ది పొజిషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ మీరందరూ ఇక్కడ వచ్చినందుకు రామ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక ఆదివారం సాయంత్రం, రేపటి నుంచి మళ్ళీ బిజీ వీక్ అయినా కానీ మీరందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ రియలీ గ్రేట్ థింగ్. ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ రామ్ గారు. సో ఇవాళ ఫార్మాట్ చాలా సింపుల్గా ఉంటుందండి, అంత మరి ఫార్మల్గా ఏమి ఉండదు. రామ్ గారిని కొన్ని మాటలు మాట్లాడే ముందు తన అభ్యర్థిత్వాన్ని గురించి ఇక్కడున్న వాళ్ళని కొంతమందిని నేను రిక్వెస్ట్ చేస్తాను, నాట్ ఇన్ ఎనీ పర్టికులర్ ఆర్డర్. తర్వాత ఎవరినైతే నేను పిలవలేకపోతాను, యూ కెన్ ఆల్వేస్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, తర్వాత సజెషన్ సెషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఎ జర్నీ, ఇవాళ స్టార్ట్ అయిన జర్నీ, ఇట్ హ్యాస్ టు గో ఆల్ ది వే త్రూ ది ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్స్ అన్నమాట. సో అందుకని మీ అందరి సపోర్ట్ ఇవాళ వచ్చారు. సో ఇదే ఎంతూజియాజం తోటి వీ హ్యావ్ టు కంటిన్యూ అంటిల్ 20th April అన్నమాట. సో మొదటిగా నేను సిఆర్ రావు గారిని వచ్చి 2 ముక్కలు మాట్లాడమని చెప్తాను. సిఆర్ రావు గారి గురించి మీకు అందరికీ తెలిసిందే, పాస్ట్ చైర్మన్ ఆఫ్ BOT టాంటెక్స్ అండ్ ఆల్సో ది ట్రెజరర్ ఫర్ ది లాస్ట్ ఇయర్స్ తానా కాన్ఫరెన్స్. థ్యాంక్స్ అండి. సభకు నమస్కారం అండి. నా పేరు చెన్నిపాటి రాఘవేంద్రరావు, సిఆర్ రావు అంటారు అనమాట. నాకు క్లుప్తంగా మాట్లాడతాను. నేను డాలస్కి 1991లో వచ్చానండి. నాకు ముందు వచ్చిన రామచంద్రరావు గారు అప్పుడే. సో ఆయన ద్వారానే నాకు సోషల్ కాంటాక్ట్స్ ఎక్కువైనాయి. అప్పటికే ఆయన లోకల్ తెలుగు ఆర్గనైజేషన్ టాంటెక్స్కి బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు. 1994లో నేను మామూలుగా ఇట్లాంటి పట్టించుకున్నాను కాదండి. ఆయన టాంటెక్స్ ఫంక్షన్ వెళ్దాం రండి అన్నారు, వెళ్దామని వెళ్ళి అనమాట. ఆయన ఏమో ప్రెసిడెంట్ అయ్యారు టాంటెక్స్, నన్ను పిలిచి నేనండి ట్రెజరర్ అన్నారు. అది నాకు తెలియకూడదు, ఏంటి అసలు అని అనుకున్నాను. అప్పటి నుంచి టాంటెక్స్కి మధ్యలో 3 years బ్రేక్ ఇచ్చి మొన్నటిదాకా పనిచేశానండి. అదంతా ఆయన ప్రోత్సాహం అన్నమాట. ఇక ఆయన గురించి చెప్పాలంటే టాంటెక్స్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్నాళ్ళు BOTలో ఉన్నారు టాంటెక్స్లోనే. ఆ తర్వాత తానా లోకల్ ఆర్గనైజేషన్లో రీజనల్ రిప్రజెంటేటివ్ నుంచి సెక్రటరీ దాకా పెరిగారనమాట. ఆయన ఇన్ని చేశారంటే రీజనల్ రిప్రజెంటేటివ్. అంతకుముందు అసలు రీజనల్ అంటే అసలు ఏం తెలిసేది కాదండి, ఊరినే పోస్ట్ వచ్చేది 2 years వెళ్ళిపోయేది అనమాట. ఆయన గోల్ మెంబర్షిప్ పెంచాలని ప్రతి ఊరికి తిప్పారు మమ్మల్ని అందరూ. ఆయన వెళ్ళటం కాదు, అందరికి తీసుకెళ్ళి మెంబర్షిప్ చాలా రేజ్ చేశారు. సో అక్కడి నుంచి అంచెలంచెలుగా ట్రెజరర్ గాను సెక్రటరీ గాను చేసి లాస్ట్ ఇయర్ బోర్డులో ఉండి ఇప్పుడు ప్రెసిడెంట్ కోసం ట్రై చేస్తున్నారు. సో మనందరం కష్టపడి, మీరే కాదండి మన మిత్రులకి ఫ్యామిలీకి ఎక్కడున్నా తప్పకుండా ఫోన్ చేసి రామచంద్ర గారు ఓట్లు అడగాలి. ఈ కార్డు మీద ఉందండి డేటు, బ్యాలెట్స్ March 31st వస్తాయి, డ్యూ April 24th. మనం అందరం బహుశా ట్యాక్స్ సీజన్లో బిజీగా ఉంటాము, ఉన్నా కానీ మర్చిపోకుండా బ్యాలెట్ రాగానే తప్పకుండా మెయిల్ చేయండి. మీరే చేయటం కాకుండా అందరికి రిమైండ్ చేయండి మీరు తప్ప మెయిల్ చేయమని. సో ఇక రామ్ గారికి జై హో. అంటే ఇంకో చెప్పేది ఏంటంటే, అంతకుముందు తానాలో ఏ పొజిషన్ కూడా అసలు కాంపిటీషన్ లేదండి, అపోజిషన్ లేదు. లాస్ట్ సెక్రటరీ మటుకు అపోజిషన్ వచ్చింది, మళ్ళీ ఈసారి. అంతకుముందు 3-4 times కూడా యునానిమస్. సో ఆయన గురించి అంతకని చెప్పేది ఏం లేదు నేను. సో తప్పకుండా మీ అందరూ సపోర్ట్ కావాలండి. అది. థ్యాంక్ యూ రావు గారు. సో ఇట్ ఈస్ వెరీ హానర్ యువర్ కాంప్లిమెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రావు కల్వాల గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడమని చెప్తాం. నేను అందరి గురించి ఎక్కువ ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వదలుచుకోలేదు, సిఆర్ రావు గారి గురించి ఇచ్చాను, బట్ ఇప్పుడు రావు గారి గురించి ఇస్తాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ తెలిసే కాబట్టి అంత మరి ఫార్మల్ ఇంట్రడక్షన్స్ ఏమీ ఇవ్వట్లేదు. ఎనీవే, రావు గారి గురించి మీరు అందరికీ తెలుసు, ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ నాటా అండ్ రీసెంట్లీ అయిన గాంధీ స్టాచ్యూ దాంట్లో హీ వాజ్ ది మెయిన్ పర్సన్ who took care of the actual construction and everything అన్నమాట. రావు గారు. థ్యాంక్స్ గోపాల్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. రామ్ గారు ఫర్ ద ఫ్యూ ఇయర్స్ టాంటెక్స్లో వేరియస్ టైమ్స్ నేను ఎలక్షన్ కమిటీలో కానీ కొన్ని ఈవెంట్స్లో ఉన్నప్పుడు హ్యాడ్ అన్ ఆపర్చునిటీ వర్క్ విత్ హిమ్. అట్లా కాకుండా ఐ సీన్ హిమ్ సెవరల్ టైమ్స్ ఇన్ సెవరల్ ఏరియాస్ ఇన్ సోషలైజింగ్ లెవెల్. I definitely like his outlook
attitude, his style of meeting people, very positive energy. And particularly మనకు డాలస్ నుంచి ఆయన రిప్రజెంటేషన్ తానాకి వెళ్తుందంటే దట్స్ మోర్ ద మెరియర్. అండ్ విత్ హిస్ లీడర్షిప్, విత్ హిస్ అవుట్లుక్, with his connections ఇక్కడ all over the country in Tanalo. I've seen him that he breathes and that is his blood. Tana is in his body, and I think we all need to make sure, because he's Dallas nunchi veltunnaru kabatti, that's our responsibility as a friend or for a long standing friend. Let's help him in all aspects, and I'm looking forward to do whatever we can. Thanks, Ram Garu. Wish you the best. Thank you. Thank you, Kalwal garu. ఇప్పుడు మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ టాంటెక్స్ సుగన్ చాగర్లమూడి గారిని వచ్చి 2 మాటలు మాట్లాడమని కోరుతున్నాను. వాళ్ళందరి గురించి ఏదో చెప్తారు, నా గురించి నేను రాగానే మానేశారండి. థ్యాంక్స్ అండి. నా పేరు సుగన్. నేను కరెంట్ టాంటెక్స్ బీఓటీలో కోచైర్ అనమాట. రామ్ గారు నాకు యాక్చువల్గా గత 10 years నుంచి తెలుసు, 10-12 years నుంచి తెలుసు. నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఆయన ఎప్పుడు అడుగుతానే ఉంటాడు, సుగన్ నువ్వు తానాలోకి రా, నువ్వు why don't you run as a regional VP అని అదని ఇదని ఎప్పుడు. ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ తానా. సో ఐ వాంట్ టు సీ హిమ్ విన్. అండ్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ సపోర్ట్ హిమ్. లోకల్గా కూడా టాంటెక్స్కి ఆటికి రామ్ గారు లాస్ట్ 20 or 25 years నుంచి చాలా సేవ చేశారు. మొన్న మధ్య టాంటెక్స్ వాళ్ళు ఆల్మనై చేసుకున్నారండి. అందుట్లో నేను చూశాను అనమాట. రామ్ గారు ఫస్ట్ నుంచి ఉన్నారు. రామ్ గారు మా బ్రదర్ సిఆర్ రావు గారు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఇన్ ఈదర్ ఈసీ కమిటీ ఆర్ బోర్డ్లో కానీ ఎక్కడో సాడ. సో ఐ థింక్ ఇట్స్ ఇన్ హిస్ బ్లడ్ టు వర్క్ ఫర్ దీస్ తెలుగు ఆర్గనైజేషన్స్. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ ఓట్ ఫర్ హిమ్ and tell others also, and actively tell all your friends all over the US and Canada to vote for him. And good luck, Ram garu, and thanks for coming here. Ram garu, jai ho. Thank you, Sugan. సుగన్ గారు చెప్పారు వేరియస్ రోల్స్లో రామ్ గారిని చూశారని. సో అందరికి ఒక క్విజ్ క్వశ్చన్ అనమాట. మన్మోహన్ సింగ్కి నరేంద్ర మోడీ గారికి ఏంటి తేడా? ఆయన మాట్లాడితే నాకు ఇంకా ఎనీథింగ్ ఎల్స్? సో నా ఉద్దేశంలో ఏంటంటే నరేంద్ర మోడీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ అండ్ మన్మోహన్ సింగ్ ఏంటంటే ఇక్కడ చీఫ్ మినిస్టర్ కాకుండా డైరెక్ట్గా వచ్చారనమాట. సో ఒక చోట చీఫ్ మినిస్టర్గా వచ్చి తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా అవడంతో అడ్వాంటేజ్ ఏంటంటే హౌ ది సిస్టమ్ విల్ వర్క్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. అసలు మన బిల్స్ ఏమన్నా పాస్ చేయాలంటే ఏం ట్రిక్స్ వాడాలి, లైక్ వాట్ ఇట్స్ ఏ జర్నీ అనమాట. అవన్నీ ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇట్ విల్ బి వెరీ అడ్వాంటేజియస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే రామ్ గారికి కూడా లోకల్లీ తను ఒక ఈసీ బోర్డ్ మెంబర్, వాలంటీర్ ఆఫ్ టాంటెక్స్ నుంచి ఆల్ ది వే హీ హాస్ గ్రోన్ టు ది చైర్ ఆఫ్ బిఓటీ. సో దట్ ఎక్స్పీరియన్స్ విల్ గివ్ హిమ్ మోర్ అడ్వాంటేజ్. అయితే నరేంద్ర మోడీ గారి కన్నా అడ్వాంటేజ్ ఏంటంటే నరేంద్ర మోడీ డైరెక్ట్లీ ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళారు, బట్ తానాలో హీ టుక్ ఆల్ ది రోల్స్, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, సెక్రటరీ, ఇలా అన్ని రోల్స్ తీసుకున్నారు కాబట్టి హీ నోస్ ది ఎగ్జాక్ట్ వర్కింగ్ ఆఫ్ తానా. సో ఐ థింక్ హీల్ బీ అ వెరీ గుడ్ క్యాండిడేట్ అని నేను అనుకుంటున్నాను. ఎనివే, సో నెక్స్ట్ అనంత్ పజ్జూర్ గారిని వచ్చి 2 ముక్కలు మాట్లాడమని. అనంత్ గారి గురించి మీకు తెలిసే ఉండొచ్చు. హీ ఇస్ ద సెక్రటరీ ఆఫ్ ఆటా, అదే మాజీ. థ్యాంక్ యూ గోపాల్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు అనంత పజ్జూర్ అండి. ఆట ఇప్పుడు కాదు, ఇంతకుముందు సెక్రటరీగా ఉంటుంది. లాస్ట్ వీక్ వర్క్ రామ్ గారు, నోన్ హిమ్ ఆల్మోస్ట్ 20-25 years. టాంటెక్స్లో పనిచేసినప్పుడు, తానాలో పనిచేసినప్పుడు, అదేవిధంగా ఆటాకు కూడా చాలా ఆర్థికంగా అదేవిధంగా ఆయనకు తోచినట్టు సహాయ సహకారాలు అందించారు. సో మనవాడు, మన డాలస్ వాడు, సో తప్పకుండా గెలవాలని. లాస్ట్ టైము ఎలక్షన్లో మీకు అందరికీ తెలుసు, అతను విత్డ్రా చేసుకొని యునానిమస్గా గెలవడానికి, తానా ప్రెసిడెంట్ నన్నపనేని గారిని గెలవడానికి
తన వంతు జంపాల చౌదరి గారిని సో విత్డ్రా చేసుకొని యునానిమస్గా గెలవడానికి దోహదపడ్డారు. సో ఈసారి కూడా అవుతుంది అనుకున్నాము, కానీ కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ అవుతుంది కాబట్టి మన డాలస్ వాడు మన రామ్ ఎలమంచు గారిని తప్పకుండా అందరం కలిసి గెలిపిద్దామని కోరుకుంటూ జై హో రామ్ గారు. మీరందరూ చూశారు. ఇక రామ్ గారి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే గోపాల్ గారు చెప్పారు, ఇక్కడ కూడా రెజ్యూమే చూశారు. సో గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. ఆటతో చాలా సంవత్సరాల అనుబంధం ఉందండి. ఇదొకటి ప్రూఫ్. 93, 94, 95 ఆల్సో హెల్ప్ దెమ్ దేర్ బోర్డ్ మీటింగ్స్. ఆల్ తానా ఆటా మెంబర్స్, హూఎవర్ ఇస్ తానా మెంబర్స్, ప్లీజ్ encourage them to support me and definitely appreciate all your help. Thank you. థ్యాంక్ యూ అనంత్ గారు. నెక్స్ట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ రాజారెడ్డి గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడమని కోరుతున్నాను. Thank you, Gopal garu. I hope you understand me. రామ్ గారు నాకు సుమారు 10 ఏళ్ళని తెలిసిన చాలా మంచి మనిషి. రామ్ గారు లైక్ ఫ్యామిలీ మెంబర్, టాంటెక్స్ ఫ్యామిలీ మెంబర్. ఈజ్ పాస్ట్ ప్రెసిడెంట్ టాంటెక్స్. చాలా మంచి మనిషి. ఓట్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ రాజారెడ్డి గారు. నెక్స్ట్ నేను రాజేష్ అడ్సుమిల్లి గారిని వచ్చి రామ్ గారి గురించి చెప్పాలని కోరుతున్నాను. రాజేష్ గారి గురించి మీకు అందరికీ తెలుసు. హీ ఈస్ ది కరెంట్ సౌత్ వెస్ట్ రీజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ తానా. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ అడ్సుమిల్లి అండి. సో రామ్ గారి గురించి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు మీతో పంచుకున్నారు. సో నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కానీ ఆయన టాంటెక్స్కే కాకుండా తానాకి ఐ థింక్ 1990 నుంచి 25 ఏళ్ళ నుంచి ఆయన వివిధ స్థాయిల్లో రీజనల్ వైస్ ప్రెసిడెంట్గానే, తర్వాత అలాగే జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, యు నేమ్ ఇట్, అన్ని పొజిషన్స్లో తానా ద్వారా మన తెలుగు కుటుంబాలకి అన్ని విధాలుగా సహాయం చేశారు, చేతులవారుగా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన మన డాలస్ నుంచి తన ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు. వీ విల్ సపోర్ట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే వీ క్యాన్. అండ్ అది ఎలక్షన్లు అనేవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ మనం డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాము, బట్ స్టిల్ వీ హ్యావ్ టు కంటిన్యూ యాజ్ వన్ తెలుగు కమ్యూనిటీ. అండ్ మన కమ్యూనిటీ నుంచి వస్తున్న వాళ్ళని వీ విల్ సపోర్ట్ దెమ్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. అగైన్ ఆయన చెప్పినట్టండి, ఇది రాజేష్ గారు చెప్పినట్టు, ఇదిగో నా అనుబంధం విత్ తానా స్టార్టెడ్ విత్ 1991. దిస్ ఇస్ ద ఫస్ట్ లెటర్ రిసీవ్డ్ అట్లాంటా కాన్ఫరెన్స్, డాక్టర్ నాదెల్ రాణా కుమార్ గారు. దిస్ లెటర్ స్టిల్ ఐ కెప్ట్ ఇట్ సిన్స్ 1991. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. నెక్స్ట్ డాక్టర్ శంకర్ కిషోర్ గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడమని కోరుతున్నాను. నా పేరు కిషోర్ శంకర అండి. నేను 1990 నుంచి ఉన్నాను ఇక్కడ డాలస్లో. రామ్ హ్యాస్ బీన్ మై బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ 1990. బిఫోర్ యూ గాట్ ఇన్వాల్వ్డ్ విత్ తానా, I've known you. You're an honest and straightforward guy. You've been very helpful. And I know I can call him anytime, and I know he'll be there. I know this is his year. I know he's been trying for this for at least, 2-3 years. But I know that this will be your year, and you'll definitely win. And na tarafu nunchi you'll have at least 10 votes. I already cornered 2 from Krishna, 2 from Raju. So, I need 20 votes each person. Not 10. If I want to win big way, I need 20 votes for each person. Thanks. And again, Sundar Kishore garu na kosam actually ga చాలా సాక్రిఫైస్ చేశారు.
2005-2007లో ఒక సిచ్యువేషన్ రైజ్డ్ అనమాట. యాక్చువల్గా ఆ టైంలో నేను ఎప్పుడు తానాలో వచ్చి కంటెస్ట్ చేయాలి పొజిషన్స్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇయరే నాకు కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తే నేను ఐ జస్ట్ ఎక్స్ప్రెస్ హిమ్. At the time already people think Dr. Shankar garu is going to be regional vice president అని డిసైడ్ చేశారు. బట్ నేను శంకర్ కిషోర్ గారిని నేను ఉంటానండి, ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉందంటే ఆయన అంతకన్నా మంచి ఇంకేముంది, నేను తప్పకుండా యూ కెన్ కంటిన్యూ సర్వీస్ అని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. దానివలన ఈరోజు నేను ఇక్కడ మీ అందరి ముందు ఉండగలుగుతున్నాను. ఐ వాంట్ టు ప్రూవ్, హీ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు ప్రూవ్. I'm sure I convinced him. I'm servant of Thana, all members అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. నెక్స్ట్ స్పీకర్ విశ్వనాథం పులిగండ్ల గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడమని చెప్తున్నాను. విశ్వనాథం గారి గురించి స్పెషల్గా ఇంట్రొడక్షన్ ఏమి అక్కర్లేదు, అందరికీ తెలుసు. హీఈస్ బీన్ ఎ వెరీ గ్రేట్ సపోర్టర్ ఆఫ్ ది తెలుగు కమ్యూనిటీ అండ్ ది డాలస్ కమ్యూనిటీ సిన్స్ ఐ వాజ్ బార్న్. థ్యాంక్స్ అండి, నమస్కారం. I was coming here and I was thinking about why this man called me and asked me to speak. Then I figured out this is being held in Hilltop restaurant. Okay? He wants to get on the top of the hill. Okay? And he wants to get to the top of the Thana administration. And I have known Ram Yalamanchili since 1995. And I do not have to tell you about his credentials and accomplishments and things like that because you are already familiar with it. If you are not familiar with it, you wouldn't be here today. Okay? So there's no point in my repeating what all his accomplishments are. He has been a great friend. He has always been helpful. Okay? And one thing is he has a vision which he has already formulated. So there won't be any division. He is going to unite everybody. Okay? And he's going to say something else. He has done a lot of contributions to Thana as well as Tantex, various positions. And he is another Telugu from Dallas-Fort Worth area who wants to serve our community much more than he has done. Otherwise, he won't be running for it. And as friends, he needs our help, and it is our duty to help him accomplish that goal. And I wish him well, and he has been a great friend, and we will do everything we can to make him achieve the goal he is trying to accomplish. Thank you. థ్యాంక్ యూ అండి. అగైన్ పులిగండ్ల గారు, నేను టెంటెక్స్ రీసెంట్ బైలాస్లో వర్క్ చేసాం, ఇద్దరం కమిటీ మెంబర్స్. అగ్రెసివ్లీ వీ వర్క్, వీ అచీవ్డ్ లాట్. థ్యాంక్ యూ అగైన్ అండ్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ. యాజ్ అ బోర్డ్ ఆఫ్ చైర్మన్గా నాకు దానిలో బైలాస్ అన్ని రివ్యూ చేసినప్పుడు కలవాల్ గారు అండ్ ఆల్సో విశ్వనాథం గారు హెల్ప్ చేశారు చాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విశ్వనాథం గారు. వీ ఆల్ వాల్యూ యువర్ వర్డ్స్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ ఇన్ ది కమ్యూనిటీ. నెక్స్ట్ మన పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ అండ్ సిల్వర్ జూబ్లీ ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఉండి గ్రేట్ ప్రోగ్రామ్స్ చేశారు, ఎన్ఎంఎస్ రెడ్డి గారిని వచ్చి 2 వాక్యాలు చెప్పమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. సో రామ్ గారు నాకు 96 నుంచి పరిచయం. సో రామ్ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ టు జాయిన్ టాంటెక్స్. రియల్గా చెప్పాలంటే వెరీ బిగినింగ్లో నేను టాంటెక్స్లో వాలంటీర్ చేసేటప్పుడు సో మీరందరూ ఎందుకు అసోసియేషన్లో చేరకూడదని చెప్పి ఎంకరేజ్ చేసిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి. అలాగే రామ్ గారికి ఈ హ్యాజ్ లాడ్ ఆఫ్ ప్యాషన్ అండి, మనం చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. ఈ హ్యాజ్ ప్రొఫైల్. some things I clearly noticed is, Tantex bylaws change cheyadamlo, he played a major role. He was a BOT chair around that time. So I still remember. So he knows, how to strengthen the organization. So thanks for all his help for Tantex. Silver Jubilee lo kuda Ram garu he played an active role. So మనం చెప్పనవసరం. అలాగే చాలా మంది చెప్పినట్టుగా he is from Dallas. We all should support him. Honestly, sir, we all are going to be there. So I wish you all the best. I'm sure you have a lot of passion
towards the organization. So you served this community. It is very difficult to find a people like you, to serve the community really without any, self-interest. I really appreciate all your help. We are all going to be there. So we all should support him. I wish him all the best. Thank you, sir. థ్యాంక్ యూ ఎన్ఎంఎస్ గారు. లైక్ ఐ సెడ్ ఇస్ ఆయనతో చాలా టెంటెక్స్ క్రిటికల్ టైంలో ఉన్నప్పుడు వీ వర్క్ వెరీ క్లోజ్గా రిలేషన్స్ ఆయనతో పనిచేసాం. వి సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండి. ఎన్ఎంఎస్ గారు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ successful entrepreneur in Dallas and a great supporter of Telugu community and all the regional events. Satish Manduva గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడమని కోరుతున్నాను. Thanks, Gopal garu. Good evening, everybody. This is a great occasion, Andy. Ram Gar is a very close family friend for almost 20 years. And 95 నేను ఇక్కడ డాలస్ వచ్చినప్పటి నుంచి కూడా first known him from my wife's family side from Vijayawada later, but as a first person I met on the Tantex, Prasad garu, Totagaru Prasad garu, Ram garu అప్పుడు లీడర్షిప్ తీసుకొని Tantex-లో ఇన్వాల్వ్ అయ్యాము. అప్పుడు ట్రైనింగ్ చేసేటప్పటి నుంచి కూడా వీఆర్ సపోర్టింగ్ ది ఆర్గనైజేషన్. సో లేటర్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. రామ్ గారి నుంచి ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఆనెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఐ హోప్ యూ ఆల్ అగ్రీ. ఏంటంటే మనసులో ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఒక మంచి మనుషులు ఏంటంటే ఈ మధ్యకాలంలో దొరకడం కష్టంగా ఉంది, వెతుకుతూ ఉండాల్సి వస్తుంది. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. దానివల్ల ఆర్గనైజేషన్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి, డీరైల్ అవుతున్నాయి. సో డాలస్లో వీ హ్యావ్ సీన్ దట్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఎ వే పర్సనలీ బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ టేకింగ్ ఓవర్ ద ఆర్గనైజేషన్స్. బట్ మన లుకింగ్ ఎట్ రామ్ గారు, ఐ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్ పర్సనలీ. హీ ఈజ్ డెఫినెట్లీ గ్రేట్ పర్సన్. అండ్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఆర్గనైజేషన్కి కొంతమందినే ఉండాలి. కాబట్టి మన డాలస్ నుంచి తెలుగు పర్సన్గా, మన మిత్రుడిగా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి రామ్ గారిని అందరం సపోర్ట్ చేద్దాము. లెట్ us all support. Let us prove that we are behind him. We are behind a good person. Thanks అండి. Good luck to you. థ్యాంక్ యూ సతీష్ గారు. లైక్ ఐ సెడ్ సతీష్ గారు చెప్పినట్టు ఆయన మిస్సెస్ గారు అండ్ శ్రీమతి గారు 4 years అప్పటి నుంచి నాకు తెలుసు. ఆయన మ్యాచ్ కూడా నా వలన జరిగింది. ఐ నో హిమ్, ఐ సా హిమ్ వెన్ హీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా ఐ నో హిమ్ హానెస్ట్ పర్సన్ ఇన్ డాలస్ ఫోర్ట్ వర్త్లో. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు మీట్ హిమ్ అండ్ ఆల్సో హెల్పింగ్ ఆ క్యాంపెయిన్కి కూడా ఆయన చెప్పిన కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అగైన్ నా సో రామ్ గారు మాట్లాడే ముందు ఇంకా కొంతమంది ఇప్పుడే జాయిన్ అయ్యారు మన మీటింగ్లో. శ్రీనివాస్ రావిళ్ళ గారు, మీరు వచ్చి రామ్ గారి గురించి 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. రామ్ గారు అందరికి తెలిసిన వ్యక్తి, సౌమ్యుడు, అంటే అజాత శత్రువు. ఒక రకంగా చెప్పాలంటే అందరితో మంచిగా ఉండాలనుకుంటాడు, ఎవరితో ఫైటింగ్ మోడ్లో వెళ్ళే వ్యక్తి కాదు, పర్సనాలిటీ కాదు. సో కాకపోతే ఏంటంటే ఇలాంటి వ్యక్తి మనకి చాలా రోజుల నుంచి చేస్తున్నాడు, తానా సంస్థకి సేవ చేస్తున్నాడు. సో ఆయన ఏంటంటే మనం అందరం సపోర్ట్ చేసి ఆయన గెలిపిస్తే సో ఆ సంస్థకే కొంచెం వాల్యూ ఉంటుందనేది ఆలోచన. సో మనకేంటంటే దాని తోడు చంటిగాడు లోకల్, రైట్, మనందరికీ తెలిసిందే. సో లోకల్గా మన అందరం కలిసి ఒకే తాటి మీద సపోర్ట్ చేస్తూ మనలో ఎన్నున్నా కానీ ఈసారికి ఆయన మనందరం సపోర్ట్ చేద్దాం.
ఆయన గెలిపిద్దాం. ఆయన తానా ప్రెసిడెంట్గా 2016 to 15 to 17 పీరియడ్లో మనందరమే ఆయన ప్రెసిడెంట్గా చూస్తాడని అనుకుందాం. దాని రోజు ఏంటంటే మీరు అవతల వ్యక్తిని యువతల వ్యక్తిని కంపేర్ చేసుకుంటే సో అన్ని విధాలుగా ఆయనే రామ్ ఎలవెన్స్లీ గారే తగిన వ్యక్తి ఆ పదవికి అనేది నా ఉద్దేశం. అందరి ఉద్దేశం కూడా అదే అనుకుంటాను. సో లెట్స్ ఆల్ సపోర్ట్ టుగెదర్ ఫ్రమ్ డాలస్. నాట్ ఓన్లీ వీ సపోర్టింగ్ హిమ్ అండ్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అక్రాస్ ద బోర్డ్ హోమ్ ఎవర్ వీ నో. మనం సపోర్ట్ చేస్తే ఎంతమంది సపోర్ట్ చేస్తాం కాదు. ఈరోజు ఇంతకుముందు తానా ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్, ఇది డల్లస్ ఓటింగ్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ తానా అనేవాళ్ళు. కానీ ఈ రోజున అది నంబర్ మారిపోయినట్టుంది. సో అట్లీస్ట్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ టు సపోర్ట్ హిమ్. లెట్స్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. లెట్స్ సీ ఇస్ గోనా బి ఫ్యూచర్ ప్రెసిడెంట్ ఫర్ తానా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రావెల్ గారు. లైక్ ఐ సెడ్ దిస్ ఇలాంటి యంగ్ పీపుల్ ప్రోత్సాహంతోనే నాకు ఈ ఉత్సాహం వచ్చి దీన్ని తప్పకుండా దీన్ని సాధించాలని నాకు కూడా ఉంది. తప్పకుండా మీరందరూ ఆయన చెప్పినట్టుగా అందరం ఉమ్మడిగా డాలస్ ఇంట గెలిచి రాజగలవాలని అంటారు. అందుకని మన అందరం ఒకటే మాట మీద ఒకటే బాట మీదగా ఉండి తప్పకుండా అందరి సహాయం కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కొక్కళ్ళు 20 ఓట్లు వాళ్ళు తీసుకుని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు పోలింగ్ చేసేటట్టుగా చూడండి. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ రావుల్ గారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఉండే రామ్ గారు కాబట్టి అందరిని అలానే అంటారు. Some may be old in age. Some may be old in age, but they are young in spirit. Young in spirit. సో నెక్స్ట్ మన తెలుగు వాళ్ళందరికీ పరిచయం ఉన్న రమణారెడ్డి గారిని వచ్చి మాట్లాడమని కోరుతున్నాను. I wish you all the best. Thank you so much. Thank you. ఈయన గారు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ట్రావెల్ ఏజెంటు, మా అడ్వైజరు, ఎవ్రీథింగ్ హీ ఈస్ ఫర్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. How many years? 25 years? Close to 25 years. He's still the same way with me. Anything I need, he's in the front, take care of the things and there for me and for our family. And we go to India, get travel arrangements, make. He does a great job, super job. He's a very well organized person. I think he will do a good job in Thana also. I wish him all the best and everybody, I'll get for you 40 votes for you. Thank you. Thank you. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని అందరూ ఆయనతో పాటు ఆయన అన్నట్టుగా మీరు అందరూ కూడా చెయ్యాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణారెడ్డి గారు. ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ బూస్ట్ మీరు వచ్చి అలాగా సాలిడ్ నెంబర్స్తో చెప్పడం. చివరిగా మురళీ వెన్నం గారిని వచ్చి ఓకే రామ్ గారు మాట్లాడాక అందరికీ అవకాశం ఉంటుంది. ఇదేంటంటే ఏదో కొంతమంది హ్యాండ్ పిక్ చేసి మాట్లాడిపించడం అలా కాదు ఇది. ఎందుకంటే మీ అందరి సజెషన్ కావాలి. అందరి సజెషన్స్ ఉంటేనే ఈ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా అవుతుంది. రామ్ గారు విల్ బీ ది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ టుడే. సో రామ్ గారు చెప్పండి సార్. శ్రీనివాస్ గారు చిన్న సజెషన్ అండి. సుబ్బారావు గారు సజెషన్ నాన్నగా చెప్పాలంటే రమణారెడ్డి గారు చెప్పారు కదా, మన ఎనీ కాన్ఫరెన్స్ ప్లెడ్జ్ చేస్తా ఫైనాన్షియల్ ప్లెడ్జింగ్ ఉంటుంది కదా, అట్లా ఓట్ ప్లెడ్జింగ్ ఇస్ గోనా ఇన్ఫ్లుయెన్స్ 80 people like he said, right? 40. Just I'm doubling this, okay? Next one can say 80. ఆల్ రైట్. సో ఈ రామ్ గారు మాట్లాడాక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుందండి. తర్వాత అట్ ది సేమ్ టైం సజెషన్ కూడా అనమాట. సో ఆల్ ఆఫ్ యూ కెన్ పార్టిసిపేట్, హ్యావ్ టు పార్టిసిపేట్ అండ్ దెన్ సీ హౌ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us కెన్ సపోర్ట్ రామ్ గారు. సో రామ్ గారు మాట్లాడే ముందు వెంకట్ గుప్తా గారిని ఒకసారి మాట్లాడమని చెప్పారు. సో వెంకట్ గారు ఒకసారి వచ్చి 2 నిమిషాలు మాట్లాడుతూ. థ్యాంక్ యూ అండి. నాకు రామ్ గారు ప్రాబ్లీ ఐ నోన్ హిమ్ త్రూ ఎ కామన్ ఫ్రెండ్, వంశీ అని నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అండి రామ్ గారు. సో ఆయన చేసిన సేవలన్నీ మీ అందరికీ తెలిసిందే.
Tantex కానీ తానాలో కానీ ప్రతి పొజిషన్లోనూ ఆయన he did his job. And I think as being a Dallas resident, like everyone said, I think we need to support him. Please help him to win this Thana election. Thank you. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు, ఐ అప్రిషియేట్ అండి. రామ్ గారు స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి కిషోర్ చలసాని గారిని ఒకసారి మాట్లాడమని కోరుతున్నాను. నమస్తే, నా పేరు కిషోర్ చలసాని, చాలామందికి ఇక్కడ తెలిసే ఉంటుంది. రామేల మంచిగా నాకు ఈ మధ్య పరిచయం అయ్యారు, బట్ ఇక్కడ వచ్చే వరకు నాకు పెద్దగా రామ్ గారితో పరిచయం ఉంది, కానీ ఆయన ఏం చేశారు, ఇంతమంది పాస్ట్లో ఏం చేశారని నాకు పెద్దగా తెలియదు. బట్ ఆ బ్రోచర్, మీ దగ్గర ఉన్న బ్రోచర్లో ఆయన గురించి డీటెయిల్స్ చూసిన తర్వాత ఆయన ఎంత పెద్ద వ్యక్తి అనేది తెలిసింది. నేను ఆయన విజయాన్ని గ్రాండ్గా చేయాలని చూస్తున్నాను. మేబీ ఏప్రిల్ మేలో ఉంటుంది మళ్ళీ ఆ ఫంక్షన్ వల్ల, మళ్ళీ ఆ ఫంక్షన్లో మళ్ళీ అందరం పెద్ద ఎత్తున కలుద్దామని ఆశిస్తున్నాను. ఎవ్రీవన్ వోట్ ఫర్ రామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎవరైనా కానీ ఇంట్లో ఏదైనా స్ట్రెస్లో కనుక ఉంటే ఫేస్బుక్లోకి వెళ్ళి ఆయనతో ఆయన ఫ్రెండ్గా చేసుకోండి. యూ గెట్ లాట్ ఆఫ్ హ్యూమర్ ఎవ్రీడే, హీ హాజ్ లాట్ ఆఫ్ జోక్స్. స్ట్రెస్ అంతా పోతుంది ఆయన పెట్టే పోస్టింగ్స్ చూస్తే కనుక. థ్యాంక్ యూ. లాస్ట్ స్పీకర్ అయ్యాక మళ్ళీ రామ్ గారు మీరు మాట్లాడండి. బంటి ప్రకాష్ వచ్చి మాట్లాడమని కోరుతున్నాను. ప్రశాంత్, సారీ. ఇది రియల్ యూత్ అంటే ఇప్పుడు వస్తున్నాడు అండి, చూడండి. నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ చాగర్లమూడి అండి. రామ్ గారు నాకు 2009 నుంచి తెలుసు, అప్పుడే నేను డాలస్ మూవ్ అయ్యాను. ఎల్డర్లీగానే తెలుసు, మా పెద్దన్న వాళ్ళు, మా రాఘవ పెద్దన్న గారు, మా పకీరి పెద్దన్న గారు, వాళ్ళతో పాటు కలిసేవాడిని, పెద్ద ఆయనగానే చూసేవాడిని. కొంచెం టూ ఆనెస్ట్ గై ఫర్ దిస్ వరల్డ్ అనిపిస్తారు నాకు. సో ఆయనకి అందరూ సపోర్ట్ చేయాలి, మన డాలస్ నేటివ్ లోకల్ ఆయన్ని వీలైనంత మనకు కుదిరినంతలో చేసి ఆయనకి మనకు కుదిరినంత హెల్ప్ చేయాలనేది అనుకుంటున్నాను. ఐఎమ్ గోనా సపోర్ట్ యూ అండ్ ఎవ్రీబడి ఆల్సో ఈస్ హియర్, దే ఆర్ డెఫినెట్లీ గోనా సపోర్ట్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రశాంత్. సో ఆల్ రైట్, ఇప్పుడు చాలామంది మంచి సజెషన్స్, మంచి మాటలు చెప్పారు రామ్ గారి గురించి. రామ్ గారి గురించి మొరార్లెస్ అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ రామ్ గారిని ఒకసారి వచ్చి తన వ్యూస్ ఏంటి, తన ఆబ్జెక్టివ్స్ ఏంటి, యాజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక ఏం చేస్తారు, దాని గురించి కాస్త క్లుప్తంగా మనందరికీ చెప్పాలని కోరుతున్నాను.